క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ధ్యానించే అంశం పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు మన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క పదం ఒక గన్ షాట్ లాగా మనందరిని ఆలోచింపచేస్తూ ఉంది. ముందుగా మీ కొరకు నేను వాక్యం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనము నుండి, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలెనో అని, మీరేమి చేయవలెనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువుకు యేసు క్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలు అర్పించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఒక్కొక్క వాక్యం ఒక గుణపంలాగా మన గుండెల్లో గుచ్చుకుంటుంది, మనల్ని ఆలోచింపచేస్తుంది. మన జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఈనాటి వాక్యం మనందరినీ హెచ్చరిస్తుంది. మొట్టమొదటి మాట, మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. మీరు ఎలా జీవిస్తున్నారు? మీరు ఎన్నింటికి లెగుస్తున్నారు? ఎన్నింటికి పడుకుంటున్నారు? ఏమి చేస్తున్నారు? ఫోన్ ఎంతసేపు మాట్లాడుతున్నారు? టీవీ ఎంతసేపు చూస్తున్నారు? షికారులు ఎంతసేపు చేస్తున్నారు? మీ జీవిత విధానం ఎలా ఉంది? తర్వాత ఏమంటున్నారు? జ్ఞానహీనుల వలె జీవింపకుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ప్రియులారా, మేము ఫిలాసఫీ చదివే సమయంలో 2002 నుండి 2005 వరకు నేను ఫిలాసఫీ చదివాను వరంగల్లో, కరుణాపురం సెమినరీలో. అక్కడ మా ప్రొఫెసర్ సోక్రటిక్స్ అనే ఒక తత్వశాస్త్రం గురించి చెబుతూ ఒక మాట చెప్పారు. సోక్రటిక్స్ ఏమన్నారంటే, ఎన్ అన్రిఫ్లెక్టెడ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. అంటే ధ్యానం చేయని జీవితం వ్యర్థము. ధ్యానం చేయంటే ఆలోచన లేని జీవితము వ్యర్థము. ఆలోచన చేయాలి మనం. నా జీవిత విధానం ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది? నా నోటి మాట ఎలా ఉంది? నా చూపులు ఎలా ఉన్నాయి? నేను ఏం చేస్తున్నాను? మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానా? నా జీవితం ఎటువైపు వెళుతుంది అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ధ్యానము చేయాలి, ఆలోచించాలి. నాలో మంచి ఎంత ఉంది? నాలో చెడు ఎంత ఉంది? నా జీవితం ఎలా ముందుకు వెళుతుందని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, అదే తత్వశాస్త్రవేత్త ఏమంటాడంటే, కేవలము పందులు మాత్రమే తృప్తికరంగా జీవిస్తాయంట అని చెప్తూ ఏమంటాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు బీ అన్ అన్సాటిస్ఫైడ్ పిగ్, ఇట్ ఈస్ బెటర్ టు బీ అన్సాటిస్ఫైడ్ మ్యాన్ రాదర్ దెన్ ఫుల్లీ సాటిస్ఫైడ్ పిగ్. అంటే అసంతృప్తికరమైన జీవితం జీవించి ఒక మనిషిలాగా ఉండటమే బెటరు. దేనికంటే పందిలాగా ఆ బురదలో అటు పడుకొని ఇటు పడుకొని తృప్తిగా జీవించడం కంటే విలువలు కలిగి అసంతృప్తిగా జీవించే మనిషే గొప్ప. అలా ఉండాలి. పందికి విలువలు ఉండవు. బురదలో పడుకుంటుంది, బురదలో తింటుంది, బురదలో కక్కుంటుంది, ఆ బురదలోనే పొరలాడుద్ది పంది. పందికి విలువలు ఉండవు, వాల్యూస్ ఉండవు. కానీ మనిషి అలా కాదు. మనిషి విలువతో జీవిస్తాడు, కొన్ని ప్రిన్సిపల్స్తో జీవిస్తాడు, కొన్ని ఆశయాలు కలిగి జీవిస్తాడు, కొన్ని ఉద్దేశాలతో జీవిస్తాడు. అంతేగాని తనను తాను తృప్తిపరచుకోవటమే కాదు మనిషి యొక్క లక్ష్యం.
అని చెప్తూ ఈ సోక్రటీస్ అన్న వ్యక్తి ఏమన్నాడంటే, తృప్తికరంగా బురదలో పొరలాడే పందిలాగా జీవించడం కంటే విలువలు కలిగి అసంతృప్తిగా జీవించే మనిషిలాగా బ్రతకడం బెటర్ అన్నాడు. కాబట్టి ప్రియ యొక్క మాట, మీరు ఎట్లు జీవించుచున్నారు? ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వినుచుండగా ఒక పెన్ను తీసుకొని, ఒక పేపర్ తీసుకొని, ఇదిగో ఈ యొక్క పెన్ను పేపర్ మీద, ఈ పేపర్ మీద నాలో మంచి లక్షణాలు ఎన్ని ఉన్నాయి, నాలో ఉన్న బలహీనతలు ఏంటి, నేను నా బలహీనతలను ఎలా అధిగమించగలను, దేవుని శక్తితో ఆ బలహీనతలు నేను వదిలించుకోగలనా, నా జీవితాన్ని మార్చుకోగలనా, నా జీవిత విధానాన్ని పెంపొందించుకోగలనా అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. తర్వాత ఏమంటున్నారు? జ్ఞానహీనుల వలె జీవింపకుడు. అందరూ తెలుసు కదా, అందరూ బైబిల్ చదువుతున్నారు, అందరూ వాక్యాలు వింటున్నారు, తల్లిదండ్రులు మంచిగా మనందరినీ పెంచారు. కాబట్టి మనం జ్ఞానహీనుల వలె జీవింపకుడు. మరి ఎలా జీవించాలి? వివేకవంతుల వలె జీవింపుడు. ప్రియులారా, మరొకసారి ఒక పెన్ తీసుకొని మీ బైబిల్లో ఈ యొక్క మాట అండర్లైన్ చేసుకోండి. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనములో, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు అని చెప్పి 16వ వచనంలో చెప్తున్నారు. ప్రియులారా, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగ చేసుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. ఇవి చెడు దినములు, రోజులు బాగాలేదు. ఈ బైబిల్ ఎప్పుడు రాశారు? ఈ మాటలో సుమారు లెటర్స్ ఉదాహరణకి ఒక 2000 సంవత్సరాల క్రితం రాశారు కదా. సరే, 2000 సంవత్సరాలు అంటే మరి నేను బైబిల్ గ్రంథం హిస్టరీ చరిత్రలోకి వెళ్ళట్లేదు. సరే, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాట, ఇవి చెడు దినములు. ఈ మాట ఇప్పటికీ వర్తిస్తుంది ప్రియులారా. మనం నివసించే దినాలు ఎలా ఉన్నాయి? చెడు దినములు. కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఒకప్పుడు లేనివి ఇప్పుడు ఉంటున్నాయి. ఎన్నో వింతలు మనం కంప్యూటర్లో, సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నాం. పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉన్న మనశ్శాంతి ప్రజల్లో ఉండట్లేదు. ఒకప్పుడు దేవుడి మీద ఉన్న భక్తి ఇప్పుడు ఉండట్లేదు. ఒకప్పుడు తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం ఇప్పుడు ఉండట్లేదు. పరిస్థితులు మారిపోతున్నాయి. పరిస్థితులు కొన్నిసార్లు తారుమారైపోతున్నాయి. ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలను చూస్తే, లేదా 80 సంవత్సరాలు వారు 30 సంవత్సరాలని 40 సంవత్సరాలను చూస్తే జనరేషన్స్ గ్యాప్స్ పెరిగిపోతున్నాయి. జనరేషన్ గ్యాప్ మాత్రమే కాదు, వాల్యూ సిస్టమ్ మారిపోతుంది. ఒకప్పుడు ఏదైతే తప్పుగా అనుకున్నామో ఇప్పుడు తప్పు కాదులే అంటున్నాం. పరిస్థితులు మారిపోతున్నాయి. ఇవి చెడు దినములు, చెడు దినములు. ఎప్పుడో నేను కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లో చదివాను. ఒక కుర్రవాడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నా సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలి, డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇవ్వ అంటే, డబ్బులు లేవంటే, మమ్మీ డబ్బులు ఇస్తారా ఎవరా? ఆ తల్లిదండ్రులు డబ్బులు నిరాకరించినందుకు ఈ పిల్లోడు ఒక కర్ర తీసుకొని వాళ్ళ డాడీని ఆ ఎదురు కర్ర పెట్టి కొట్టి, తల మీద కొట్టి బాగా కొట్టేసి వాళ్ళ డాడీ జేబులో ఉన్న డబ్బులు తీసుకొని సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్ళిపోయాడు. సెల్ ఫోన్ పిచ్చిలో పడిపోయాడు. ఒకప్పుడు ఇవన్నీ మనకు తెలిసేవి కాదు. సరే, ఇప్పుడు టెక్నాలజీ మంచి కూడా ఉంది, చెడే కాదు, మంచి కూడా ఉంది. కానీ చూసారా ఎంత బానిస అయిపోయాడు అంటే సెల్ ఫోన్కి. ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వలేదని డాడీ తలకాయ పగలగొట్టి జేబులో డబ్బులు తీసుకొని వెళ్ళి సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నాడంటే మరి ఇవి ఏ దినములు? ఇవి చెడ్డ దినములా, మంచి దినాలా? మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించండి. మీ గ్రామంలో పరిస్థితులు పరిశీలించండి. ఒకప్పుడు విలువలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? విలువలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు ప్రతి విషయంలో పరిస్థితులు మారిపోతున్నాయి, చెల్లాచెదరైపోతున్నాయి, జీవితం విచ్ఛిన్నమైపోతుంది. ఫ్రెండ్స్ కూడా, ఒకప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనందరినీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఫ్రెండ్స్ సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఓన్లీ ఎంజాయ్మెంట్, సరదాగా ఉంటాం, సినిమాలు, షికార్లు. సరే, అన్ని జనరేషన్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు.
కానీ ఈ వాక్యం చదువుతున్న ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన అవకాశమును సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రియులారా, టైంని వేస్ట్ చేయొద్దు. టైం పోతే మళ్ళీ రాదు. దేవుడు మనకే లెటెస్ట్ ఉదాహరణకి ఒక 100 పేజీలు గల ఖాళీ పుస్తకం ఇచ్చాడు అనుకోండి. ఈరోజు అయిపోతే ఈ పేపర్ అయిపోయినట్టే. నువ్వు రాసినా రాయిపోయి ఈ పేపర్ అయిపోతుంది. నీకు 99 పేపర్లే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నువ్వేం రాలేదు అనుకో, ఖాళీ పేపర్ ఎట్టాగే ఉండిపోద్ది. 3వ రోజు కూడా ఏం కష్టపడలేదు, ఏం పని చెబితే ఖాళీ పేపర్ ఎట్టాగే ఉండిపోద్ది. చివరికి నువ్వు చనిపోయిన నాటికి ఆ 100 పేజీలు కూడా అయిపోతాయి. సమయం వెనక్కి రాదు. సద్వినియోగపరచుకోండి. యవ్వన ప్రాయాన్ని ఉపయోగించుకోండి. ఒక వ్యక్తి అన్నాడు, యూత్ ఈజ్ ద టైమ్ వేర్ యూ డూ సంథింగ్ అండ్ బికమ్ సమ్వన్. యవ్వనం అనేది ఒక ప్రత్యేకమైన సమయం. ఆ సమయంలోనే మనం ఏమన్నా చేయాలన్నా అదే సమయం, ఏదన్నా చేసి ఏమైనా అవ్వాలన్నా అదే సమయం. ఈ సమయం దాటిపోతే మనం ఏమీ చేయలేము, ఏమీ అవ్వలేము. అవుతామేమో కానీ అంత ఎఫెక్టివ్గా, అంత శక్తివంతంగా మనం శ్రద్ధతో మనం ఆ పనిని చేయలేం. ప్రియులారా, ఇవి చెడు దినములు. పిల్లలు తల్లులు కొట్టుకునే రోజులు, చంపుకునే రోజులు, డబ్బు కోసం, ఆస్తు కోసం ఒకరినొకరు పొడుచుకొని షూట్ చేసుకునే రోజులు. పరిస్థితులు బాగాలేదు. ఇవి చెడు దినములు కనుక మీరు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఏమన్నారు? మూర్ఖులు కాక మీరేమి చేయవలెనో దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపడు. మూర్ఖులు కావద్దు, మూర్ఖంగా బతకొద్దు. మూర్ఖులు కావద్దు, మూర్ఖంగా బతకొద్దు. జ్ఞానము కలిగి జీవించండి. మీ జీవితం ఎలా ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకుంది. ప్రియులారా, ఈ మాటలు చెప్పటం కంటే ఎవరికి వాళ్ళే నేనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా మీ జీవితం ఎలా ఉంది, మీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ వాతావరణం ఎలా ఉంది, మీ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో పరిస్థితులు ఉన్నాయి. ఇవి చెడు దినములని పౌలు గారు అంటున్నారు. అవునా కాదా? ఏం మారాలి? మూర్ఖుల వలె జీవించొద్దు అంటున్నారు. నువ్వు మూర్ఖంగా ఉంటున్నావా? ఇంకా మూర్ఖుల్లాగా కాకుండా జ్ఞానవంతులుగా జీవించండి అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, ఇంకా మన వాక్యం చదువుకుంటూ వెళితే 18వ వచనంలో ఒక మాట అంటున్నారు, మద్యపానముతో మత్తిల్లకుడు. ప్రైజ్ ద లార్డ్. ఇది కూడా బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. మద్యపానంతో మత్తెల్లొద్దు. మద్యంతో ఎప్పుడు అదే మత్తులో ఉండొద్దు. మత్తులో ఉంటే నీకు ఏం చేస్తావో నీకు తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు, నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మద్యపానముతో మత్తిల్లకుడు. మద్యపానం. ఇద్దరు వ్యక్తులు బాగా తాగేశారంట. బాగా తాగేసి రోడ్డు మీద వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తూ ఉండగా వాళ్ళలో ఒకడు బాగా తాగేసిన వ్యక్తి కరెంటు స్తంభం దగ్గరికి వెళ్ళి ఎగిరెగిరి తంతున్నాడు. తలుపు తీ, నేను వచ్చాగా ఇంకా తీవేంటి, తలుపు తీ అని ఎగిరెగిరి తంతున్నాడంట కరెంటు స్తంభాన్ని. ఆ పక్కన ఉన్నవాడు అన్నాడంట, ఎవరు ఎందుకురా ఎగిరెగిరి తంతున్నావు, ఇంట్లో ఎవరు లేరేమో, ఎందుకు అంత ఎగిరెగిరి తంతున్నావు అని రెండోవాడు అన్నాడంట, తాగినాడు. అప్పుడు మొట్టమొదటి తాగినాడు అంటున్నాడంట, ఏ ఊరుకో, ఇంట్లో ఎవరు లేరంటావేంటి, లైట్ వెలుగుతుంటే అన్నాడంట. సో తాగినప్పుడు ఏం చేస్తామో మనకు తెలియదు, ఏం మాట్లాడతామో తెలియదు, ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు. కొన్నిసార్లు తాగి బాగా అరుపులు కేకలు, ఇంటి పక్క వాళ్ళని యువతలని అందరిని తిడతానే ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అసహ్యంగా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది. నేను ఇక్కడ జర్మనీలో కూడా ఒక చోట ఒక కుటుంబంలో మే నెలలో మరియమాత భక్తి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఒకరు కుటుంబంలో ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళాను అక్కడికి. ఆ ప్రార్థనకు ముందు ఆ కుటుంబ యజమాని కొడుకు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి, ఫుల్గా తాగేశాడు.
తాగేసి గ్లూస్కోట్ ఫారర్ అని, అంటే మన భాషలో ప్రైజ్ ద లార్డ్ అనుకుంటాం కదా, ప్రైజ్ ద లార్డ్ ఫాదర్ అని చెప్పడానికి ఎట్ట ఊగిపోతున్నాడు, శక్తి లేదు. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్ అని కింద పడిపోతాడని భయపడిపోయి నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి చెయ్యి ఇచ్చి, ఓకే ఇట్స్ యా థ్యాంక్ యూ మీరు కూర్చోండి కూర్చుంటే ఎట్ట ఫాదర్ పనులన్నీ ఎవరు చూస్తారు, మొత్తం నేనే చూసుకోవాలి కానీ, సరే నుంచోనే ఉండండి జాగ్రత్త అని ఒక సోయి లేదు. అప్పుడప్పుడు నవ్వుకుంటున్నాడు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. పాపం వాళ్ళ భార్యకు మాత్రం చాలా అవమానకరంగా ఫీల్ అయింది. భర్త ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ తూలిపోతాడో, ప్రార్థన మధ్యలో తూలిపోతాడేమో, జపం చెప్పేటప్పుడు తూలిపోతాడేమో, లేకపోతే ఆ పాటలు పాడేటప్పుడు తూలిపోతాడేమో. ఆ బావ మాత్రం చాలా భయపడిపోయింది, భార్య చాలా భయపడిపోయింది. ప్రియులారా, కుటుంబంలో చూడండి, మీరు కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు, మీలో ఎవరైనా తాగుబోతులు ఉంటే మీరు ఆలోచన చేయండి. నీ వల్ల నీ కుటుంబం సర్వనాశనం అవ్వకూడదు. నా దృష్టిలో తాగుబోతుడు ఎవడంటే మోస్ట్ సెల్ఫిష్ ఫిలో, చాలా సెల్ఫిష్ని ఏమంటాం తెలుగులో, ఈగోయిస్టిక్, సెల్ఫిష్, స్వార్థపరులు. అదేంటి ఫాదర్ అలా అన్నారు, తాగుబోతులు అందరూ స్వార్థపరులు అంటే? అవును, మీరు మీ కడుపు మీరు చూసుకుంటున్నారు, మీ పొట్ట మీరు నింపుకుంటున్నారు. మన భారతదేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి. కుటుంబంలో రోజుకు ఒక 400-500 సంపాదించి, లేదా ఇంకా బాగుంటే ఒక 600 సంపాదించి కూలి పనులు చేసుకొచ్చి, వాళ్ళలో మీరే ఒకటి రెండు బీర్ బాటిల్ కొనేసుకొని తాగేశారనుకోండి, దానికే సగం డబ్బులు, లేకపోతే నీకు 600 సంపాదించి 600, 400, 450 నీ తాగుడికే నువ్వు ఖర్చు పెట్టేస్తే, మరి నిన్ను నమ్ముకున్న నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, మరి మీ అమ్మ నాన్న ఉన్నారు. మరి సంపాదించిన 600లో నువ్వు 450, 550 ఫుల్గా తాగేసి తూలిపోయి డ్రైనేజీలో పడిపోతే మీ భార్య ఏం తినాలి, నీ పిల్లలు ఏం తినాలి? పిల్లల ఫీజులు ఎవడు కడతాడు? వేరే ఫాదర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఫీజులు అడుగుతారా? లేకపోతే వేరే ఇంటి పక్క వాళ్ళకి వెళ్ళి ఫీజులు అడుగుతారా? లేదా మీ పిల్లల్ని స్కూల్లో ప్రిన్సిపల్ పంపించేసిద్ది, మీ పిల్లలు ఎంత అవమానానికి గురవుతారు. నువ్వు మంచోడు అయితే ఎన్ని జరగవు కదా. తండ్రి తాగుబోతు కాకపోతే పిల్లలకు వేరే వాళ్ళు ఫీజు కట్టాల్సిన పని లేదు కదా. లేకపోతే నీ పిల్లల్ని ప్రిన్సిపల్ గారు బయటికి పంపించాల్సిన పని లేదు కదా. మీ భార్య పస్తులు ఉండాల్సిన పని లేదు కదా. నీ భార్య, నువ్వు తాగుతున్నావు కాబట్టి నీ భార్యను కొడుతున్నావేమో కొన్నిసార్లు, తాగబోతే కొందరు బాగుంటారు మళ్ళా. కాబట్టి వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది, మద్యపానముతో మత్తిల్లకుడు. నేను ఒకసారి గ్రామంలో నేను బ్రదర్గా ఉన్నప్పుడు ఒక మలయాళం మాట్లాడే ఒక ఫాదర్ గారితో పాటు పూజలో సహాయం చేయడానికి వెళ్ళి, ఆ ఫాదరు పూజ చేశారు, నేను వాక్యం చెప్పాను. అంతా పూజ ఎప్పుడో 10 గంటల కంటే చివరికే ఆ ఊరోళ్ళు సాయంత్రం 4 గంటలు తినేసి తాగేసి 4 గంటలకు వచ్చారు గుడికి. అప్పుడు దాకా నేను ఆ ఫాదర్ గారు పూజ ఆ యొక్క చిన్న ఊరిలో ఆ గ్రామంలో మేము ప్రజల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరో ఒక మడత మంచం తీసుకొచ్చి ఇస్తే ఆ మడత మంచం మీద కూర్చొని ఉన్నాం. 4 గంటలకు వచ్చారండి, చివరికి 4 గంటలకు వచ్చారు పూజకి 10 గంటలని. సరే వచ్చే తర్వాత సంఘ పెద్దంట ఆ ఊరికి ఫుల్గా తాగేశాడు. మరి సప్రసాదం తీసుకొచ్చే టైంలో ఆయనకి సోయి లేదు, ఎట్ట వస్తున్నాడు. ఈ పక్కన ఒకళ్ళు చేయేశారు, ఎక్కడో చేయేశారు. ఆ స్థితిలో ఆయన సప్రసాదం తీసుకోవడానికి వస్తున్నాడు. ఏమైనా వ్యాధిగ్రస్తుడేమో, లేకపోతే ఏమైనా పక్షవాతం వచ్చిందేమో, జనాలు అతన్ని అటు ఇటు మోసుకొస్తున్నారంటే అది మొహం చూస్తుంటే తాగినోడని తెలిసిపోతుంది, ఇటు ఊగిపోతున్నాడు. సప్రసాదం ఎలా ఇవ్వాలి? కొన్ని చోట్ల సప్రసాదం ఇవ్వకపోతే గొడవ. ఎందుకు ఎవరండి సప్రసాదం? మా ఆయన ఒక్కడే తప్పు చేశాడా, మా ఆయన ఒక్కడే తాగాడా, ఈ ఊరిలో ఎంతమంది తాగట్లేదు, మళ్ళీ డిఫెన్స్ మెకానిజం. మనం సిగ్గుపడటానికి బదులు మళ్ళీ మనమే జస్టిఫై చేసుకుంటున్నాం. పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు ప్రియులారా, మద్యపానముతో మత్తిల్లకుడు. అది జారత్వము,
దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. పవిత్రాత్మతో నింపబడటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆత్మపూరితులై జీవించండి. ఒకరికొకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలు స్తోత్రములు పాడుడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఈ ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 15వ వచనంలో ఎంత మంచి మాటలో పౌలు గారు మనకు బోధిస్తున్నారో చూస్తున్నారు కదా. మీరు అదే 5వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే, కనుకనే నిద్రితుడా మేల్కొనుము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడి ఉన్నది అనే మాట ఉంది. 14వ వచనం, నిద్రితుడా అంటే ఒరే మూర్ఖుడా, మనమే, నన్ను అంటున్నా, నిద్రపోయేవాడా లే, కళ్ళెల్లా కడుక్కొని లే, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు, నీ జీవిత విధానం ఎలా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో. మూర్ఖుల్లాగా జీవించొద్దు, మూర్ఖుల్లాగా బతకొద్దు, అజ్ఞానిలాగా బతకొద్దు. బుర్ర ఉపయోగించండి, ఆలోచన చేయండి. చెప్పే కదా, పందిలాగా తృప్తికరంగా బురదలో ఇటు పొరలాడి జీవించడం కంటే విలువలు కలిగి అన్ని కోరికలు నెరవేర్చుకోకపోయినా విలువలతో కూడిన అసంతృప్తితో ఉన్న మనిషిలాగా బతకడం మేలు అని సోక్రటీస్ అన్నట్లుగా మన జీవితాన్ని ఆలోచన చేయండి ప్రియులారా, ధ్యానం చేయండి. ఎప్పుడైతే మీరు ఆలోచన చేస్తారో నాలో మంచి ఏంటి, చెడేంటి, నేను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏంటి, నా జీవితం ఎలా ఉంది, టైంని వేస్ట్ చేస్తున్నానా, సెల్ ఫోన్తో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నానా, టీవీకి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఒక యూత్ మీటింగ్లో నేను ఒక యూత్ మెంబర్ని అడిగాను, హలో నువ్వు టీవీ ఎంతసేపు చూస్తావు అని అన్నా. ఫాదర్ నేను టీవీ అండి నిజంగా చెప్పండి, కరెంటు పోయేంతవరకు చూస్తూనే ఉంటానండి. కరెంటు మరి ఆ ఊర్లో కరెంట్ ఎంతసేపు ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఆ జవాబు కరెంటు పోయేదాకా చూస్తాడంట. ఆలోచన లేదు. కొంతమందిని లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నారు అని యూత్ మీటింగ్లో కొంతమందిని అడిగామనుకోండి, ఫాదర్ గారు ఇంకా ఆలోచన చేసుకోలేదు, ఇంకా చాలా టైం ఉంది కదండి అంటే ఎలా ఉంటుంది? నువ్వు బస్సు ఎక్కావు, కండక్టర్ నీ దగ్గరికి వచ్చాడు టికెట్ కొట్టాకి, ఏ ఊరు వెళ్ళాలంటే ఇది ఏ ఊరు వెళ్తే ఆ ఊరు టికెట్ ఇమ్మంటావా? లేకపోతే నీకంటూ ఒక గోల్ ఉందా, ఒక లక్ష్యం ఉందా, ఒక ఆశయం ఉందా? నేను ఇంటర్మీడియట్లో సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ న్యూజివీడ్లో చదువుకున్నాను. అక్కడ మాకు ఒక సివిక్స్ మేడం ఉండేవాళ్ళు. ఆ మేడం ఎప్పుడు ఒక మాట అంటూ ఉన్నారు, మహాత్ములకు ఆశయాలు ఉంటాయి, సామాన్యులకు కేవలము కోరికలే ఉంటాయి. సామాన్యులకు కేవలం కోరికలే ఉంటాయి, మహాత్ములకు అంటే గొప్పవారికి ఆశయాలు ఉంటాయి, లైఫ్లో ఉన్నత ఆలోచనలు ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి కోరికలు, కోరికే కాదు ఆశయాలు, మంచి మంచి ఆశయాలు, విలువలతో కూడిన జీవితం మనందరం జీవించాలని పౌలు గారు మనందరిని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మీరు తప్పకుండా ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు మరొకసారి మీరు బైబిల్లో చదవండి. మీరు ఎట్లు జీవించుచున్నారు అని ధ్యానింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు. ఇవి చెడు దినములు, దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకొనుడు. మూర్ఖుల వలె కాకుండా దేవుని చిత్తానికి తల వంచి జీవించండి. మద్యపానంతో మత్తిల్లకుడు, అది జారత్వము. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు, దేవునికి ఎల్లప్పుడూ స్తోత్రాలు చెల్లింపుడు అని పౌలు గారు మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నారు ప్రియులారా. అయితే మరి మంచి జీవితం జీవించాలంటే మన శక్తి చాలదు. మనందరం మానవులం, బలహీనులం, శోధనకు లొంగిపోతూ ఉంటాం. కానీ మనకే మన స్వశక్తి చేత ఈ పనులన్నీ మనం చేయలేము. కాబట్టి క్రీస్తు ప్రభు అప్పరూపంలో మనలోకి వస్తున్నాడు.
తన శరీర రక్తాలతో మనల్ని పోషిస్తున్నాడు. మనం బ్రెడ్ నవ్వులు తిన్నాం అనుకో, లేకపోతే ఒక ముద్ద అన్నం నవ్వులు తిన్నాం అనుకో, అది అన్నం ఏమైపోద్ది, తిని డైజెస్ట్ అయ్యి అరిగిపోయి మనకి రక్తాన్ని సమకూర్చి బలాన్ని శక్తిని ఇస్తుంది. మనలో ఒకటైపోద్ది, అది రక్తంలో మారిపోద్ది కదా మన ఆహారం. అదేవిధంగా దివ్య సప్రసాదం కూడా, క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు రక్తము కూడా మనలోకి వెళ్ళిపోయి మన రక్తంలో కలిసిపోయి మనల్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, శక్తిని, నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని మనకు దయచేస్తుంది. ప్రియులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు అద్భుతమైన మాటలు మనకు చెబుతున్నారు. ఇవి కూడా ఒక్కసారి చదివితే అర్థమయ్యే మాటలు కాదు. ఇవి కూడా ఎంతో అర్థంతో, లోతైన నిగూఢమైన అర్థములతో ఈ యొక్క వాక్యం మనకుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి 58వ వచనం వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి 58వ వచనం వరకు. ముందుగా ఈ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నారు? దివ్య సప్రసాదం తీసుకోవటం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, మనం ఎటువంటి లాభాలు మనం పొందుకుంటాం అని యోహాను గారు సువిశేషంలో చెప్తున్నారు. మీరు కూడా ఈ వాక్యాన్ని ఒకసారి పర్సనల్గా చదవండి, ఇంకా బాగా అర్థమైంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి 58వ వచనం వరకు. ఇక్కడ ఈ ప్రభు ఏమంటున్నారు? ఎవడైనా ఈ ఆహారమును భుజించునచో వాడు నిరంతరము జీవించును. ఈ ఆహారం క్రీస్తు ప్రభు యొక్క శరీరమును, రక్తమును మనం స్వీకరిస్తే, ఈ ఆహారమును భుజించునచో వాడు నిరంతరము జీవించును. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట చూసారా, నిరంతరము జీవిస్తాం. తర్వాత మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటి? మనలో జీవము ఉండదు. ఎప్పుడు ఉండదో? మనం ప్రభు యొక్క శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేసిననే తప్ప మనలో జీవం ఉండదు. అంటే మనం చచ్చిపోయిన శవాల్లాగా ఉంటాం. మనలో ఆత్మీయ శక్తి ఉండదు, ఆత్మీయ ఉత్తేజం ఉండదు. ఏదో డెడ్ బాడీ లాగా, ఒక బొమ్మలాగా, లేకపోతే ఏదో ఒక జంతువులాగా బతుకుతాం. అంతేగాని ప్రభు అంటున్నారు, నా శరీరాన్ని భుజించకపోతే, నా రక్తమును పానము చేయకపోతే మీలో జీవము ఉండదు అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు? నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, వానిని అంతిమ దినమున లేపుదును. ప్రైజ్ ద లార్డ్. నిత్య జీవం పొందుకుంటాం అన్నారు. తర్వాత మాట ఇదే సువిశేషంలో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందుము. ఎంత మంచి మాట ప్రియులారిది. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయబడు నా యందు, నేను వాని యందు ఉందును. అంటే చూసారు, ఒక దేవునితో ఒక ఐక్యం. అతడు నా యందును, నేను వాని యందును ఉందుము. ఇఫ్ యూ ఈట్ మై బాడీ if you drink my blood, I will abide in you and you will abide in me. నీలోకి నేను వస్తాను, నాలోకి నువ్వు వస్తావు. దేవునితో ఒక అనుసంధానం, verbundenheit with God, అంటే కనెక్టెడ్నెస్ విత్ గాడ్. యు ఆర్ గోయింగ్ టు బి కనెక్టెడ్ విత్ గాడ్, యు ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్ విత్ గాడ్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ వన్ విత్ గాడ్, with a little difference, but oneness with God, unity with God. వానియందు నేనును, నాయందు వాడును ఉందును. ఎవడు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయునో వానియందు నేనును, నాయందు వాడును ఉండును అని ప్రభు అంటున్నారు. దేవుడితో ఒకటవుతున్నాం ప్రియులారా, ఇది అమూల్యం. తర్వాత ఇదే వాక్యం, నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. తర్వాత మన్నా వలె కాక నన్ను భుజించువాడు నిరంతరము, నన్ను భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. కాబట్టి ప్రియులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51 నుండి 58 వచనాలు మీరు పరిశీలించినట్లయితే ఈ వాక్యం మొత్తం కూడా దివ్య సప్రసాదం తీసుకోవటం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి,
అని మనకి చేయబడుతుంది ప్రియులారా. జగన్నాథపురం అనే విచారణలో ఒక వ్యక్తి ఆపరేషన్ వెళ్ళటానికి ముందు నాకు ఒకసారి ఫోన్ చేశాడు. ఫాదర్ గారండి, నేను ఆపరేషన్కి వెళ్ళపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఓకే మాస్టర్ అండి, తప్పకుండా ప్రార్థన చేస్తాను అన్నా. దానికంటే ముందు అతను ఇంకో మాట కూడా అన్నాడు, ఫాదర్ నేను ఈరోజు ప్రత్యేక విధంగా దివ్య బలి పూజకు కూడా వెళ్ళాను, సప్రసాదం స్వీకరించాను, యేసయ్యని నా హృదయంలోకి ఆహ్వానించుకున్నాను, కాబట్టి నాకు ఇప్పుడు ఎంతో బలంగా ఉంది ఫాదర్ అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది ఆ మాట విని. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, అంటే ఉపదేశ మాస్టర్ కాదు కానీ బాగా చదువుకున్న వ్యక్తి, దైవభక్తి కలిగిన వ్యక్తి. ఆపరేషన్కి వెళ్ళటానికి ముందు, హార్ట్ సర్జరీకి వెళ్ళటానికి ముందు ఆయన కోరుకున్నది ఏంటంటే, నేను దివ్య బలి పూజకి వెళ్ళాలి, సప్రసాదం స్వీకరించాలి, యేసయ్యని నా హృదయంలోకి ఆహ్వానించుకోవాలి, ఆయన నాకు మేలు చేస్తాడు, ఆయన నాతో ఉంటాడు. ప్రభు అన్నారుగా, ఎవడైనా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసినచో వానిలో నేనును నాయందు వాడును ఉండును అన్నారు కదా. యేసయ్య నాలోకి రావాలి, యేసయ్య నాలో ఉండాలి అన్న తలంపుతో ఆ వ్యక్తి మొట్టమొదటగా ప్రియులారా దివ్య బలి పూజలో పాల్గొన్నాడు, సప్రసాదం స్వీకరించాడు, అటు పిమ్మట హార్ట్ సర్జరీకి వెళ్ళాడు. అయితే ఇన్ని మాటలు చెప్పే వాక్యంలో చదివాం కాబట్టి ఒకే ఒక మాట మళ్ళీ ఇంకోసారి మీకు నొక్కి ఒక్క నుంచి చెప్పాలన్నది ఏంటంటే, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 56వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. చెప్పాం కదా, దేవుడితో ఐక్యం అవటం, దేవుడితో ఒక్కటవటం. ప్రియులారా, క్రీస్తుతో అనుసంధానం, యేసయ్యతో అనుసంధానం, ఇది ఎలా కుదురుతుంది? ప్రభు మనకు యోహాను గారు చెప్తున్నారు, ఎవరైనా క్రీస్తులో ఎదగాలంటే, క్రీస్తులో కలిసిపోవాలంటే, క్రీస్తుతో అనుసంధానం అవ్వాలి అంటే మీరేం చేయాలి? ఒకే ఒక మార్గం. ఈ అనుసంధానం ఏదో చప్పట్లు కొట్టి డ్యాన్స్లు వేసి స్తుతియారం చేస్తే వచ్చే అనుసంధానం కాదు. ఈ అనుసంధానం గంటలు నువ్వు కళ్ళు మూసుకొని మెడిటేషన్ ధ్యానం చేస్తే వచ్చే అనుసంధానం కాదు. క్రీస్తుతో ఈ అనుసంధానం ఏదో పాటలు పాడటం వచ్చే అనుసంధానం కాదు, వాక్యం చదవటంతో వచ్చే అనుసంధానం కాదు. ఈ క్రీస్తుతో జరిగే అనుసంధానం ఒకే ఒక మార్గం, ఓన్లీ వన్ మార్గం. ఏంటి? సప్రసాదాన్ని స్వీకరించడం. ప్రైజ్ ద లార్డ్. కేవలము సప్రసాదం స్వీకరించినప్పుడు మాత్రమే యేసయ్య నీలోకి వస్తాడు, నువ్వు అతనితో ఒకటవుతావు, ఆయన నీతో ఒకటవుతాడు. కాబట్టి వాక్యంలో యేసయ్య యోహాను గారు చెప్పాడు, నా శరీరమును ఎవడైనా నా శరీరమును భుజించినను నా రక్తమును పానము చేసినను నేను వాని యందును అతడు నా యందును ఉందును. సో ద ఓన్లీ వే, రిసీవ్ యూకరిస్ట్. Receive Eucharist. It is the best way to receive Christ into your heart, to receive Christ into yourself, and it's the source of becoming one with God. యేసయ్యతో ఒకటయ్యే మార్గం మన ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. ఈ మార్గాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. టు బి వన్ విత్ క్రైస్ట్, యేసయ్యతో ఒకటవటం, యేసయ్యలో ఇమిడిపోవటం అంటే ఏంటి? నేను చెప్పాను ఇది మరేంటి చెప్పాను, ఏదో భక్తి క్రియల వల్ల కాదని చెప్పాను. రెండోది ఇంకేం చెప్పాను? ఏదో పాటలు పాడటం వల్ల కాదని చెప్పాను, భక్తి క్రియల వల్ల కాదు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు ప్రత్యేక విధంగా సప్రసాదం వల్ల మాత్రమే, కేవలము దివ్య సప్రసాదం స్వీకరించుట వల్ల మాత్రమే యేసయ్య నీలోకి వస్తాడు, యేసయ్యతో నువ్వు ఒకటవుతావు. అంటే యేసయ్యని నువ్వు తినాలి, భుజించాలి. గ్రీక్ భాషలో ఏమన్నారంటే నవలమన్నారు. ఆ అప్పాన్ని స్వీకరించి ఏం చేయాలి? నవలాలి. నవలాలి అంటే భుజించాలి. ఆ దివ్య సప్రసాదం మన రక్తంలోకి ఇమిడిపోవాలి, యేసయ్య మనలోకి చొచ్చుకొని పోవాలి. అప్పుడు మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది,
మన ఆత్మ మళ్ళా ప్రభువుతో ఒకటవుతుంది ప్రియులారా. ఈ ఒకే ఒక మార్గం దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం. ఇక్కడ రక్త మాంసాలని ఎందుకన్నారంటే, రక్తం అంటే రక్తం మాంసం వేరు కాదు. రక్త మాంసాలంటే కంప్లీట్ పర్సన్. యేసయ్య మొత్తాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు. యేసయ్య కంప్లీట్, ఆయన నీలోకి వస్తున్నాడు అంటే, యేసయ్య నీలోకి వస్తున్నాడు అంటే యేసయ్యలో ఉన్న గుణాలు కూడా నీకు వస్తున్నాయి. యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న మంచితనం, యేసయ్యలో ఉన్న క్షమాగుణం, యేసయ్యలో ఉన్న అనంతమైన కరుణ, దయ, ఆయనలో ఉన్న స్నేహభావం, ఈ లక్షణాలన్నీ మనలోకి చొచ్చుకొని పోవాలి. ఏదో సప్రసాదం స్వీకరించడం అయిపోయిందంటే కాదు. ఆ యేసయ్య నీలోకి వస్తున్నాడు కదా, యేసయ్య నీలోకి వస్తున్నాడంటే యేసయ్య ఒంటరిగా రాడు. యేసయ్యలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న క్షమాగుణం, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న స్నేహభావం, అవన్నీ కూడా ప్రియులరా మనలోకి చొచ్చుకొని పోవాలి. అంటే మనం ఏదో రొట్టె ముక్కను తినేస్తున్నాం అని కాదు, మనం యేసయ్యని తింటున్నాం. యేసయ్యని తినటం వల్ల ఆయన మనలో ఒకటవుతున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ప్రియులరా, ప్రేమ బంధం. దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నామంటే అది యేసయ్యకి నీకున్న మధ్య సంబంధం. ఆయన నీలోకి వస్తున్నాడు, నీలోకి వేంచేసి వస్తున్నాడు యేసయ్య ప్రియులారా. సో ద హైయెస్ట్ ఇంటిమసీ, ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న బంధం అక్కడ ఏర్పడుతుంది ప్రియులారా. అక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, నాకు నీతో ఉండాలంటే ఇష్టం. ఐ లైక్ టు బీ విత్ యూ, ఐ లైక్ టు కమ్ విద్ ఇన్ యూ, ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ఫ్రెండ్షిప్ విత్ యూ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఇంటిమసీ విత్ యూ. క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ త్రూ యూకరిస్ట్. సో త్రూ యూకరిస్ట్ ఎవర్ అటైనింగ్ దట్ ఇంటిమసీ విత్ ద లార్డ్. యేసయ్యతో ఆ అనుసంధానం నువ్వు పొందుకుంటున్నావు సప్రసాదం వల్ల. దేవుడు మనతో ప్రియులారా ప్రేమలో పడ్డాడు. హీ ఫెల్ ఇన్ లవ్ విత్ అస్. ఆయన పిచ్చి ప్రేమ మన మీద, మనతో ఉండిపోవాలి, మనతో వాసం చేయాలి, మనతో టైం స్పెండ్ చేయాలని యేసయ్యకి ఆ యొక్క ప్రేమ. కాబట్టే దివ్య సప్రసాద ఆరాధనలో కూడా మనం కూర్చుంటాం యేసయ్య ఎదుట, ప్రభువుతో ఒకటవుతాం. సరే, ఈరోజు నేను చెప్పిన మాట అంటే సప్రసాదం స్వీకరించడం ద్వారా ప్రభు నీ హృదయంలోకి వస్తున్నాడు. నీ యొక్క హృదయం ఆయనతో ఒకటవుతుంది. మీరు వేరు కాదు, మీరు ఒకటవుతుంది. దేవుడు నీతో ఒకటవుతున్నాడు. ఎంత అమూల్యమైన ప్రియులరా. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనల్ని స్వీకరించమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అతని ఆహ్వానాన్ని మనం స్వీకరించాలి. ప్రభువుని మనలోకి చొచ్చుకొని పోనివ్వాలి. లెట్ us allow Christ to penetrate within us. ఆయనలో ఉన్న ప్రేమ, కరుణ, జాలి, దయాగుణం, మమత, ఈ లక్షణాలన్నీ మనలోకి చొచ్చుకొని పోవాలి. క్రీస్తు వలె మనం జీవించాలి. ఎప్పుడైతే మనం సప్రసాదం స్వీకరించే వాళ్ళమైతే, అందుకనే కథోలిక శ్రీ సభలో సప్రసాదానికి అంత వాల్యూ ఉంది ప్రియులారా. వేరే సంఘాల్లో కేవలం వాక్యం బోధిస్తారు, లేకపోతే స్తుతి ఆరాధన చేస్తారు, వదిలేస్తారు, బల ఆరాధన చేస్తారు, వదిలేస్తారు. కానీ మన క్రైస్తవ సంఘాల్లో దివ్య సప్రసాదం ఇస్తాం. సప్రసాదానికి ఆ వాల్యూ ఉంది. అందుకే వాటికన్ సెకండ్ కౌన్సిల్ ఏముంది? యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. సప్రసాదం క్రైస్తవ జీవితం మొత్తానికి, మానవ జీవితం మొత్తానికి కూడా ఒక ప్రత్యేకమైన క్రీస్తుతో అనుసంధాన్ని కల్పించే ఒక సాధనం. సాధనం అంటే మన దివ్య సప్రసాదం, దేవద్రవ్యానుమానం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం, పౌలు గారు చెప్పారు కదా, జాగ్రత్తగా ఉండండి, మీ జీవితం ఎలా ఉంది అని ఆత్మపరిశీలన చేసుకోండి. మద్యపానంతో మత్తెల్లొద్దు, అజ్ఞానులుగా జీవించొద్దు, లివ్ ఏ గుడ్ లైఫ్. ఈ మంచి జీవితం జీవించడానికి దివ్య సప్రసాదం ఒక పరమ ఔషధం. ఇది ఒక మాత్ర, ఒక టానిక్. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. యేసయ్య నీలోకి చొచ్చుకొని పోతాడు, నీలో ఒకటవుతాడు. నువ్వు ఆయనలో ఉంటావు, ఆయన నీలో ఉంటాడు. ఎంత అదృష్టం ప్రియులారా. ఆ దేవుడు తనను తాను తగ్గించుకొని దివ్య సప్రసాద రూపంలో, ద్రాక్షారస రూపంలో నీలోకి, నాలోకి వస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన్ని తేలికగా స్వీకరించవచ్చు,
ప్రభువును తేలికగా మన హృదయంలోకి ఆహ్వానించుకోవచ్చు. తద్వారా మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలం. ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించుకోండి. మేము సెమినరీలో చదువుకునే టైంలో మాలో కోర్ లైటర్, కోయర్ గ్రూప్ లీడర్ ఉంటాడు కదా, ఆయన ఒక పాట పాడేవాడు, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని కాచి కాపాడుదురుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పేషెంట్లీ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, what was preached today. God bless you.